పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తలేదు. మొన్న 26 మందిని కాశ్మీర్ పట్టణం పెట్టుకున్న అందరికి తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కలిసి భర్తని కాదు ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తను కలిసారు పిల్లల భార్య. అది మరీ నీచమైన అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గవర్నర్ నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూరాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధూరాలో. అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని ప్రధాని అయినప్పుడు 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.